యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై ఆదిపరాశక్తి, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై వెంకటేశ్వర, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా రండి. మకర రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు అంటే దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. చాలామంది మన శిష్యులు 1 డే 2 డే సెమినార్స్ అన్నీ అటెండ్ చేస్తున్నారు సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం గురించి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ మహారాష్ట్ర, బెంగళూరు, సో అన్ని చోట్ల అటెండ్ చేస్తున్నారు. వాళ్ళంతా గురుగారు ప్రాక్టీస్ చేసే మాదిరిగా ఒక శిష్య రకం కావాలి, సర్టిఫికేషన్ కావాలి మీతో. సో దానివల్ల ఒక సువర్ణ అవకాశం, మేమే మా శిష్యులకు వాళ్ళ సంక్షేమము, తర్వాత వాళ్ళ మంచి హోదాకు వాళ్ళు ఎదగాలి కదా. ఊరికే సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం ఒకరోజు 2 రోజు సెమినార్ చేసి అలాగే ఉంటే ఎలా? వాళ్ళు ప్రాక్టీస్ చేసి గురుగారి పేరు నిలబెట్టాలి కదా. సో దానివల్ల 2023 మేము న్యూమరోవాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ అని ప్రారంభించాము. దాని ముఖాంతరంగా డిప్లొమా ఇన్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ 3 months కోర్స్ స్టార్ట్ అయింది. సో బ్యాచెస్గా జరుగుతూ ఉంటుంది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సో వీక్లీ 2 days ఉంటుంది. సో నెలకు ఒక 8 days ఉంటుంది. సో 3 నెలల పాటు జరుగుతుంది, ఒక 24 days. సో ఆ కోర్సుకు జాయిన్ కాండి. సో సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం నేర్చుకోండి. సో ఆల్మోస్ట్ సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా ఎదిగేదానికి ఇది ఒక సువర్ణ అవకాశం. మీ అందరికీ తెలిసినట్లు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అండ్ వాల్యూమ్ 3 అండ్ వాల్యూమ్ 4 చాలా సంతోషం. 30 సంవత్సరాల్లో ఇంత పెద్ద అనుభవం చేసేదానికి మీరే కారణం. ఈ అనుభవం మాకు దొరికేదానికి మీరే కారణం. సో దీంట్లో ఒక 1000 pages బుక్ మెటీరియల్లో ఎవరు గ్రాడ్యుయేషన్ డిప్లొమా న్యూమరాలజీ కోర్సుకు జాయిన్ అవుతారో ఉచితంగా ఇవ్వబడుతుంది. సో సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా మీరు ప్రాక్టీస్ చేసే హోదాకి వెళ్ళే ఒక సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్తూ ఏం చేస్తాం ఇప్పుడు మకర రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దాం. 4 రాశి చక్రాలు చూడండి. 1-2-2024, 10-2-2024, 19-2-2024, 28-2-2024. ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు ఆల్మోస్ట్ మకర రాశి వరకు ఒక 90% బాగుందండి. 90% అనేది చాలా మంచి పర్సంటేజ్ అండి. సో ఏది పెట్టి చెప్పామంటే మాకు మీకు అందరికీ తెలిసినట్లు మకర రాశి వారికి యోగం ఇచ్చే 3 గ్రహాల్లో రాశ్యాధిపతి శని, భాగ్యాధిపతి బుధుడు, తర్వాత పూర్వ పుణ్యాధిపతి కర్మస్థానాధిపతి అనే శుక్రుడు. రాశిలోనే ఉన్నాడండి పూర్వ పుణ్యాధిపతి కర్మస్థానాధిపతి అనే శుక్రుడు. అదే మాదిరిగా పూర్వ పుణ్యాధిపతి భాగ్యాధిపతి బుధుడు 2వ ఇంట్లో వాక్స్థానంలో, ధనస్థానంలో. రాశ్యాధిపతి తర్వాత వాక్స్థానాధిపతి శనీశ్వరుడు 2వ ఇంట్లో. సో 3వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో కేతు. ఇది ఒకటే అండి 10% ప్రాబ్లం, వేరే ఏమీ ప్రాబ్లం లేదు. అన్ని కేటగిరీ పీపుల్, బిజినెస్లో ఉండే వాళ్ళకి బయింగ్, సెల్లింగ్, సో ఇండిపెండెంట్ బిజినెస్, ప్రైవేట్ సెక్టర్స్, గవర్నమెంట్ సెక్టర్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి స్థాయికి వెళ్ళే యోగం. వీళ్ళంతా 10 రూపాయలు ఎదురు చూశాను ఇంతే వస్తుంది అని 100 రూపాయలు వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది అనే మాదిరిగా యోగాలు. ఏదో 1 గుంట 2 గుంట ఒక 30/40, 40/60 సైట్ తీసుకున్నామంటే ఎకరా ఇచ్చేశారు నాకు అనే మాదిరిగా ఒక యోగాలన్నీ ఈ నెల ఉందండి. సో బయ్యింగ్, సెల్లింగ్ ప్రాపర్టీస్, గోల్డ్, సిల్వర్, జ్యువెలరీలో ఉండేవాళ్ళు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వర్క్ చేసేవాళ్ళు,
అబ్రాడ్లో వర్క్ చేసేవాళ్ళు, విదేశాల్లో వీసా కోసం ఎదురు చూసేవాళ్ళు, స్టడీ ప్లస్ వర్కింగ్ వీసా రెండు చేసుకునేవాళ్ళు, ఓన్లీ స్టడీకి వెళ్ళి ఉంటాము, వర్కింగ్ పర్మిట్ దొరికి ఉంటుంది, రెండుతో పాటు వాళ్ళు కలిసిమెలిసి కాస్త డబ్బు సంపాదించుకొని చదివే యోగాలు. సో ఇవన్నీ కూడా అడిషనల్ ఇన్కమ్ అంటారు చూడండి, అడిషనల్ ఇన్కమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మకర రాశి వాళ్ళకి వచ్చే యోగాలు 2024 ఫిబ్రవరిలో ఉంది. 90% బాగుంటారండి. ఒక 10% ప్రాబ్లం అన్నారు కదా గురుగారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటే, కామన్గా వీళ్ళు తమ్ముళ్ళతో పాటు, అన్నదమ్ముళ్ళతో పాటు, నాన్నగారితో పాటు ఏదైనా గొడవలు రావచ్చు, ప్రాపర్టీ లిటిగేషన్, అది ఏదైనా అలా సిమ్టమ్స్ ఉండిందంటే మా అన్న, మా తమ్ముడు, మా తండ్రి గారు కాళ్ళకి పడాల్సిందే, ఏం చేద్దాంరా అని, అంతే. సాక్షి చెప్పేవాడు కాళ్ళు మొక్కేదానికన్నా గొడవలు పెట్టుకున్న మా అన్నదమ్ముళ్ళ కాళ్ళు పెద్దదేమి కాదు, మా నాన్న కాళ్ళు పట్టుకునేది పెద్దది కాదు. అలా చేసి క్లోజ్ చేసుకోండి. అదే మాదిరిగా వాళ్ళకి మనస్తాపాలు మీ మీద రావచ్చు, వాళ్ళ హెల్త్ లాంగిటివిటీ ప్రాబ్లం రావచ్చు. ఒక్కొక్కసారి ఉంటుందండి, అన్నదమ్ముల గురించి, నాన్నగారి గురించి ఏదో ఒక ప్రాబ్లం చేసుకున్నప్పుడు వాళ్ళు మనసు కలిగి ఏదో ఒక కర్సు మా పైన వేయడమో, లేదు మా కర్సు వాళ్ళకి తాకి వాళ్ళకి ఏదో యాక్సిడెంట్లో ప్రమాదాలు జరిగింది, లాంగిటివిటీ ప్రాబ్లం. మూడో ఇంట్లో రాహు ఉంటే ప్రయత్న స్థానానికి అన్నీ సక్సెస్ దొరుకుతుంది. అన్నదమ్ముళ్ళ ఆరోగ్యమో ఆయుష్యానికో భంగం అవుతుంది. 9వ ఇంట్లో కేతు కూడా అదే మాదిరిగా చేస్తుంది, తండ్రి స్థానం అది. సో దానివల్ల నాన్న, అన్నదమ్ముళ్ళు ఆరోగ్యం, ఆయుష్ బాగుండాలని మకర రాశి వాళ్ళు కోరుకోవడం మస్ట్ అండ్ షుడ్. అది మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. సో దాన్ని మాత్రం పోగొట్టుకోకండి. దానివల్ల కాస్త ప్రాబ్లం రావచ్చు. ఎంత మంచిగా ఉండే పరిస్థితిలో ఆ నాన్నగారితో తమ్ముడికి, అన్నకి ఇలా అయిపోయింది అనే మాదిరిగా ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ నార్మల్ ప్రాబ్లం అండి. పెళ్లి చూపులకంతా గురుబలాలు ఉండేదానివల్ల మంచి సంబంధాలు కుదిరే యోగం ఉంది. పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి పిల్లలు పుట్టే అవకాశం అన్నీ ఉంది. సో అన్ని విషయాలు చేసుకోవచ్చు. ఏదైనా పరిష్కారం చేసుకోవాలంటే 90% ఉండే వాళ్ళకి ఏం పరిష్కారాలు కావాలండి, ఏం పరిష్కారాల ఆవశ్యకత ఏది లేదు. మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠలో మీ అందరికీ తెలిసిన వరకు మన భక్తుల, మన శిష్యుల సంక్షేమం కొరకు శుద్ధ రాగి యంత్రాన్ని మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో పెట్టి అభిమంత్రం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వబడుతుందండి. మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇవన్నీ ప్రాబ్లం ఉందంటే ధన్వంతరి మహామృత్యుంజయ యంత్రాన్ని పెట్టి పూజ చేసి ఇవ్వబడుతుంది. ఫినాన్షియల్ ప్రాబ్లం అంటే మహాలక్ష్మి కుబేర యంత్రాన్ని పెట్టి పూజ చేసి ఇవ్వబడుతుంది. ఎడ్యుకేషన్ ప్రాబ్లం అంటే హయగ్రీవ సరస్వతి యంత్రాన్ని ఇవ్వబడుతుంది. పనులు మొదలు చేస్తే వర్క్ అవుట్ లేదు గురువుగారు అంటే జనాకర్షణము సర్వకార్య సిద్ధి యంత్రం ఇవ్వబడుతుంది. ఏ వర్క్ చేసినా విఘ్నాలు ఉంది, లక్ష్మీ గణపతి తర్వాత సుదర్శన యంత్రాన్ని ఇవ్వబడుతుంది. శత్రువులు ఎక్కువ పోయినారు గురువుగారు అంటే శరభేశ్వర స్వామి యంత్రాన్ని ఇవ్వబడుతుంది. ఏదో పిల్లల గురించినో పెళ్లి గురించినో చూపుల్లో ఉన్నామో కరెక్ట్గా సెట్ అవట్లే, మంచి సంబంధాలు కుదరట్లే అంటే నవగ్రహ కాళసర్ప యంత్రాలు నాగదోషానికి, సర్పశాంతికి ఇవ్వబడుతుంది. ఇలాగ యంత్రాలన్నీ మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో పెట్టి మీరు చూస్తుంటారు. మా అన్ని పోస్టులు కూడాను కూష్మాండ ఆరతి, బలి పూజ, అమావాస్య పౌర్ణమి రోజు తంత్రులు కావచ్చు, మన పండితులు కావచ్చు, హోమాలు హవనాలు మన క్షేత్రంలో చేస్తూ ఉంటారు. సో ఈ యంత్రాలన్నీ మీరు మీ గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాలు, మీ అడ్రస్, మీరు ఏ దేశంలో ఏ మూలలో ఉన్నానో సరే, ఏ రాష్ట్రంలో ఉన్నానో సరే, విదేశాల్లో ఉన్నా సరే అడ్రస్ పెట్టారంటే క్రిందుండే నెంబర్కి సంప్రదించి ఈ యంత్రాన్ని మీ ఇంటి గడప దాకా పూజ చేసి పంపించే ప్రయత్నం మేము చేస్తాము. దీన్ని మీ ఇంటి పూజ గదిలో పెట్టి పూజ చేసేదానికి మొదలు పెడితే మీరు అన్ని సమస్యల నుంచి బయటకు వస్తారు. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.